నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న లేచింది మహిళా లోకం మూవీ రివ్యూ. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన అనన్య నాగల్ల అలియాస్ నిర్మ భర్త అయిన శ్రీరామ్ చంద్ర అలియాస్ అరవింద్. సో నిర్మ తన భర్త అయిన అరవింద్ తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని మర్చిపోయి తన భార్య అయిన నిర్మాని విష్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలాంటి సిచ్యువేషన్లోనే నిర్మ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిర్మ చుట్టూతా చేరి నిర్మ కాపురంలో నిర్మ యొక్క బ్రెయిన్ని ఎలా స్పాయిల్ చేశారు అనే పాయింట్ల మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, ఒక 6-7 ఆడవాళ్ళతో ఒక విల్లాలో ఈ మూవీని తీసేశారే కానీ వీళ్ళు తీసుకున్న పాయింట్ కానీ వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కానీ పోనీ కంక్లూజన్ ఇచ్చిన పాయింట్ కానీ ఏది అంత ఎంగేజింగ్ గాను అంత రియాలిటీ గాను అంత ఇంట్రెస్టింగ్ గాను ఏది లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఒక భార్య భర్తల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు భార్య గురించి ఎలాంటి మాటలైతే మాట్లాడారో భర్త గురించి కూడా, అంటే భర్త వైపు కూడా మాట్లాడే అవకాశం ఉండేలాగా ఏమైనా పాయింట్లు పెట్టుంటే బాగుండదు అనమాట. అంటే ఈ మూవీ మొత్తం లేడీస్కి సపోర్ట్గా లేడీస్కి కన్వీనియన్స్గానే వెళ్ళిపోతుందే కానీ మరోవైపు ఒక భర్త యొక్క ఆవేదన తన బాధ అవి కూడా వాటి పాయింట్ల మీద కూడా ఈ మూవీలో ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ముఖ్యంగా ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చిన పాయింట్ ఏది అంటే, ఒక మోడర్న్ మహిళ నేను పబ్బుకు వెళ్ళేది బజ్జీలు తినడానికి అని చెప్పిన పాయింట్ అనేది నాకు చాలా బాగా నవ్వొచ్చింది. ఎందుకంటే అది రియల్గా ఒకళ్ళు చెప్పిన డైలాగ్ అనమాట. మరోవైపు ఈ 6 లేడీసు భర్తల గురించి చెప్పినప్పుడు మరోవైపు కమెడియన్ అయిన భద్రం వాళ్ళ మాటలకి తన ఫేస్లో ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ తన కామెడీ పంచెస్ కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. బట్ ఆ భద్రం క్యారెక్టర్ని తన కామెడీ టైమింగ్ని ఇంకొంచెం బెటర్ యూస్ చేసుకుంటే బాగుండేది అనమాట. ఓవరాల్గా మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, భార్యలు పడుతున్న బాధ అని చెప్పి వీరు చేసిన డిస్కషన్ అనేది యూజ్లెస్గా నాకైతే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో ఒక లాయర్ క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారు. ఆ లాయర్ క్యారెక్టర్ మంచులక్ష్మి గారు ప్లే చేశారనమాట. ఆ లాయర్ క్యారెక్టర్ని గుడ్డిగా నమ్మడం, ఆ లాయర్ క్యారెక్టర్ ఏది చెప్తే అది చేయడం, అదంతా ఏదో ఫోర్స్గా ఉన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. బట్ ఆ లాయర్ క్యారెక్టర్ క్లైమాక్స్లో తన మొగుడు ఫోన్ చేస్తే సింపుల్గా భయపడుతూ వెళ్ళడం, ఆ పాయింట్తోనే అంటే క్లైమాక్స్కి వచ్చేపాటికి వేరే వాళ్ళ కాపురాన్ని చెడగొట్టడానికి ఉంటారే కానీ తమ కాపురంలో ఎలాంటి గొడవలు రాకుండా సర్దుకుపోతారు అని క్లైమాక్స్లో వాళ్ళు చెప్పిన పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మెయిన్గా ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి, గొడవలు పడకుండా భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటే బెటర్, ఇలాంటి పాయింట్ల మీద మూవీ వెళ్ళుంటే బాగుండదు అనమాట. వీళ్ళు పెట్టిన డిస్కషన్ అనేది నాకైతే ఒక యూజ్లెస్ అండ్ అలాగే టైం వేస్ట్ డిస్కషన్ లాగా నాకైతే అనిపించింది అనమాట. ఓవరాల్గా ఇదండి లేచింది మహిళా లోకం మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చేటది వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.